బైబిల్ మిషన్ 87వ సంవత్సరాల మహాసభలను ఘనంగా జరిగించారు. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. మందిరం కొరకు ప్రార్థన చేద్దాం. ఎర్రగల్ల మందిరం కొరకు, అలాగే కొంతమందికి ఉద్యోగాల కొరకు ప్రార్థన కూడా మనం చేద్దాం. దేవుడు మన పరిస్థితులు మార్చుతారు. ప్రార్థన చేతులు జోడిద్దాం. సంఘము ప్రార్థిస్తే సంకళ్ళు, చెరసాలు, పునాదులు కదులుతున్నట్టుగా అడ్డులు ఆటంకాలను తీసివేసేది మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ప్రతి నోరు ఆయన వైపు చూస్తూ, ప్రతి మాటను మనం పలుకుతూ ఉంటే పునాదులు కదులుతాయి. జైలు పునాదులు కదిలినట్టుగా, సంకెళ్ళు పునాదులు కదిలినట్టుగా అడ్డులను పునాదులను తీసివేసి, ఆటంకాలనే పునాదులను తీసివేసి ప్రజలు తండోపతండోలుగా ప్రభు తీసుకువస్తారు. ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ యేసు వైపు చూస్తూ మన నోటిని మన స్వరాన్ని ఆయన వినిపిస్తూ ప్రభువాని ప్రభుని బతిమాలుకుంటే మన ప్రార్థన, సంఘము చేసే ప్రార్థన సరసాల యొక్క సంఖ్యలను విడదీసినట్టుగా, పునాదులు కలిసి చేసినట్టుగా చేస్తాడు. ఇరుకో గోడలను కూల్చివేసినట్టుగా కూల్చివేస్తాడు. ఎర్ర సముద్రమును పాయలు చేసినట్టుగా పాయలు చేసే దేవుడు, మార్గములను సహాయం చేసే దేవుడు. మన ప్రార్థన చేద్దాం. మనకిచ్చిన గొప్ప ధన్యత, దేవుని పని చేసే గొప్ప బాధ్యత మనకి ఇచ్చినారు. ప్రతి శనివారం దేవుని పని చేస్తున్నాం. మనం దేవుని కొరకు ప్రజలను, అడ్డులను, ఆటంకాలను తీసివేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఆనాడు నవోకాలంలో విజ్ఞాపన లేదు కావనే జలప్రభలో లోకమంతా మునిగిపోయి నశించిపోయినారు. ఈరోజు విజ్ఞాపనలు ఉన్నాయి. విజ్ఞాపనకర్తగా మన మధ్యకు వచ్చారు దేవుడు. యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తుంటారు. మనము నశించిపోతున్న వారికి విజ్ఞాపన చేద్దాం. కట్టబడిపోయిన వారికి విడుదల చేయమని విజ్ఞాపన చేద్దాం. మన విజ్ఞాపన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. తప్పకుండా దేవుడు ఆలకించి కట్టబడిపోయిన వారిని విడిపిస్తాడు. అనాలోచనతో ఉన్న వారిని విడిపిస్తాడు. సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించిన వారిని దేవుడు మలుచుకుంటాడు, మార్చుకుంటాడు. ఆనాడు విజ్ఞాపన లేదు. ఈనాడు విజ్ఞాపన చేయమని, ఈనాడు నీకు నాకు పని అప్పగించుకున్నారు. ఆయన పని మనం చేద్దాం. ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తారు. మనకేమి కావాలని ఇచ్చే దేవుడు. ఆయన పని చేద్దాం. లోకముతో ఏకమైపోతున్నారు కొంతమంది. లోకముతో ఏకమైపోతున్నారు క్రైస్తవులు కొంతమంది. వారిని విడిపించుకున్నారు ప్రభు అని అడుగుతాం. ఆయన వైపెత్తుతాం. సర్వోన్నతిని వైపెత్తుతాం. విజ్ఞాపనకర్త అయిన ప్రభు వారు మనం మర్చిపోతున్నారు. పరలోకంలో మన విజ్ఞాపనాన్ని రాసుకుంటూ ఉంటారు. మనం దేని కొరకు విజ్ఞాపనం చేస్తున్నామో, దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో ప్రతి విషయమును దేవుడు ఆలకించే దేవుడు, ఆలోచన చేసే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ప్రభువును ప్రభువా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా, వందనములు. 87వ మహోత్సవము తండ్రి, బైబిల్ మిషన్ 87వ మహాసభలను గన్నవరం పక్షమున నాయన మీరు ఘనముగా జరిగించారు. అనేక విశేషమైన జనాంగాన్ని కోరికలు వచ్చి ఆయన గ్రౌండ్ పట్టగా జనాంగాన్ని తీసుకుని వచ్చారు. మేము ఏది ప్రార్థించామో ఆ ప్రార్థన మీరు ఆలకించారు. 3 రోజులు ఆయన పరలోకములో మేము ఉన్నట్టు తండ్రి, పరలోకములో మేము జీవిస్తున్నట్టుగా అంత ఆనందము కలిగించిన దేవుడు. ఆయన అధికారులు వచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చారు. అయా బైపాస్ రోడ్లో ఉన్న జిఎం గారు వచ్చారు. నేను పరలోకంలో ఉన్నాను, ఈరోజు నేను మిస్ అయిపోతే నేను ఎంతో పోగొట్టుకున్న వాడని సాక్షి చెప్పిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. అట్టి అనుభవం ఆయన
అక్కడ ఆనందమా, అక్కడ ఇచ్చదు. అక్కడ ఆనందము ప్రభు, వెలగట్టలేని ఆనందం. దయా చూడలేని, ఎప్పుడు ఎన్నడూ చూడలేని గొప్ప ఆనందం. 3 రోజుల సభలో 3 రోజుల పండిత్వం మేము అనుభవించిన అనుభవం బట్టి నీకు వందనములు స్తోత్రం. నీ పాదములు చూసి పాదం మీద కూర్చున్నట్టుగా ప్రభు ధ్యానంలో తండ్రి అయినా ధ్యానంలో ప్రభు నీ పాదం మీద కూర్చున్నాడు. గాయమైన పాదం మీద కూర్చున్నాడు. నిన్ను ఏడుకునే బాధ్యత తండ్రి మాకు ఇచ్చిన నీ కిరీటం మేము చూసిన స్తోత్రం. అయా మహిమ కిరీటము తండ్రి ఆయన మా స్తుతుల వల్ల తండ్రి 87 స్తుతుల వల్ల ప్రభు అయినా నీకు నాయన కిరీటము కలిగించుకున్నాం తండ్రి. నీకు వందనములు స్తోత్రం. బలమైన వర్తమానములు తండ్రి, బలమైన వర్తమానము తండ్రి, గుగ్గిలము తండ్రి అనే వర్తమానము ప్రభు, సైనికులైన వర్తమానము తండ్రి. అయా ఈమె ఎవరు, రూపిత సైన్య సమభీకరమైన ఈమె ఎవరు అన్నట్టుగా ప్రభు ఒక సైన్యముగా మమ్మల్ని పంపించి ఉన్నారు. నీకు వందనములు. బానిసలుగా విడిపించిన తండ్రి, బానిసలై మమ్మల్ని విడిపించిన ఆయన ఈరోజు సైనికులుగా మార్చుకుంది తండ్రి. అయ్యా సైనికుడు తండ్రి యుద్ధం చేసేవాడు, ప్రార్థనతో యుద్ధం చేసేవాడు, సుదురుతో యుద్ధం చేసేవాడు, వాక్యముతో యుద్ధం చేసేవాడండి ప్రభువా. మీరు ఇచ్చిన వర్తమానాలను బట్టి నీకు వందనములు. అయినా నీకు వందనములు. అయినా 3వ రోజునైనా 37వ తారీఖు తండ్రి బైబిల్ మిషన్ బయలుపరిచిన రోజునైనా ఆయన అందుకున్న దేవదాసయ్య గారు ప్రభు అందుకున్న బైబిల్ మిషన్ 87వ మహాసభను తండ్రి ఆయన బైబిల్ మిషన్ పుట్టిన రోజు ఘనముగా జరిగించుకున్నారు. 87 స్తుతులు తండ్రి. యాజకులైన వారు ఆయన అభిషేకులైన వారు తండ్రి, అభిషేకించుకున్న వారు ప్రభు, నీ ఆత్మను పొందుకున్న వారు తండ్రి, పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకున్న యాజకులనైనా మోకరించి ప్రభు 87 స్తుతులు మీరు అందుకున్నారు తండ్రి. నీకు వందనములు. అట్టి భాగ్యము మాకు ఇచ్చినందుకు నీవున్న స్థలంలో తండ్రి, నీవున్న వెలుగులో ప్రభు మేమును మోకరించి తండ్రి అయినా నీవు మోకరించి ప్రభు 87 స్తుతులు మీకు అందించిన ఆయన మేము నాయన గొప్ప ధన్యత మేము పొందుకున్నాం తండ్రి. నీకు వందనములు. నీకు స్తోత్రములు తండ్రి. సుదృ సింహాసనం మీద ఆశీర్యం ఉన్న దేవా నీకు వందనములు, స్తోత్రములు. మీరు ఘనముగా జరిగించుకున్నారు తండ్రి. నీకు వందనములు. నాయన మిగలాలని ప్రార్థించినప్పుడు తండ్రి మిగులులా చేసి ఉన్నారు తండ్రి. నీకు వందనములు. అయా మిగలకపోతే ప్రభు మీరు ఇక్కడ లేనట్టే అన్నట్టుగా ప్రభు నేను ఉన్నానని చెప్పడానికి తండ్రి మీరు తండ్రి మిగులులాగా చేసి ఉన్నారు తండ్రి. నీకు వందనములు. నాయన నీకు వందనములు. అలాగే ప్రభు ఎలమెల్లి గ్రామంలో జరుగుతున్న మహిమ మందిరము తండ్రి, మరణాత మహిమ మందిరం ఆయన దైవజనుడు అన్నట్టుగా ప్రభు అయ్యా బైబిల్ మిషన్ మందిరం ఎక్కడెక్కడైతే అక్కడికి పరలోకం నుంచి దేవుడు తిప్పివేస్తారని, ఎక్కడైతే మందిరం కడుతున్నారో అక్కడికి పరలోకంలో ఉన్న దేవుని తిప్పివేస్తున్నారని అంత గొప్ప భాగ్యము నాయన మాకు ఇచ్చిన తెలుసుకోవచ్చు తండ్రి. పరలోకం నుంచి నేను తిప్పివేయడానికి, పరలోకంలో నిన్ను దిగ్గివేయడానికి ఎలవెలి గ్రామంలో మందిరము ఏర్పాటు అవుతుంది ప్రభానికి వందనములు. తగిన నాయన సొమ్మును దయచేసి, తగిన ధనాన్ని సమస్యలు పరివారం సమకూర్చండి. నీ కార్యం జరిగించండి, నీ కృప చూపించండి. అయినా నీకు వందనములు తండ్రి. నీ చిత్తం ఏముందో నాయనా నీ చిత్తంలో జరిగించండి నాయన. నీకు వందనములు. ఆయన ఆలోచన కలిగించండి. మహిమ మందిరము తండ్రి, మరణాత మహిమ మందిరం ప్రతిష్ఠించుకోవడానికి చూపించండి నాయనా. నీకు వందనములు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఉద్యోగాల కొరకు వీడలేదు చూస్తున్నాను. నీ కృప చూపించండి, నీ సహాయం అధికారులైనా మీరు వెప్పింపు చేసిన
ఆ కార్యం జరిగించండి నైనా, నీకు వందనాలు. అలాగే ప్రభా నీకు వందనాలు, నీకే స్తోత్రం నాయనా. ఇదిగో ప్రభా ఇంకా అనేక మంది నాయన వేదన బాధలతో ఉన్నవారని బాధను వేదన తీసుకో అయినా. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి, ఆసుపత్రిలో ఉన్న ఒక తండ్రి శాంతి అనే ఒక వ్యవహారం పిడుగ పొరలోనైనా ఆ కంతులు ఏర్పాటు తండ్రి అయినా కృప చూపించండి, సహాయం చేయండి. ఆ బ్లాక్ను తీసేయండి, ఆ తలలో ఉన్న బ్లాక్ను తీసేసి మీరే కార్యం జరిగించండి. నీకు వందనములు అయినా, నీకు వందనము తండ్రి. పరమవాయిష్యుడు ఆయన పరమవాయిష్యుడు తండ్రి, సహాయం చేయండి. ఆయన ఇదిగో ప్రభా సామలపట్ట మందిరం తండ్రి విశాలపరుస్తుంది, ధ్యానం చేయాలని అయినా 7 మినిట్లు ధ్యానం జరిగిస్తారు. అక్కడ నీ స్వార్థం అందించారు. అయినా నీ కృప చూపించారు. ఆయన ప్రతి శుక్రవారం తండ్రి నీ ధ్యానం చేయాలని 7 ప్రార్థనలు జరిగిస్తారని 7 మినిట్లు ధ్యానం జరిగిస్తారు. అయినా మేము ఆస్తికి ఉన్నాం. ఆయన సహాయం చేయాలి. మందిరం విశాలపరచండి, మందిరములో విశాలపరచండి. అనేక మంది ప్రజలు కూర్చుంటున్నారు, అనేక మంది ప్రార్థనలు చేసేవారు, ప్రార్థనలో పాల్గొనే వారిగా మార్చుకుంటారు. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. అలాగే ప్రభా పలకడ గ్రామాన్ని మీరు ప్రేమించిన ఆయన, మీరు చూపించిన కృపను బట్టి, మీరు చూపించిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి తండ్రి, నీ మందిరను బట్టి నీకు వందనములు. ఎవరో కట్టలేని, ఎవరికి చూపించలేని స్థలమును మాకు చూపించి, మాకు దానముగా ఇచ్చి ఆయన మందిరము కట్టుటకు తండ్రి నీ దూతను పంపించి సరివేగముతో అతివేగముగా తండ్రి ఆ మందిరము నిర్మించుకుని ఘనముగాని ప్రతిష్ఠ జరిగించుకుని తండ్రి ఆ కార్యము జరిగించుకుంటున్నాను. ఆయన నీకు వందనములు. దుష్టుడు ఆలోచన దురాలోచనగా తండ్రి బైబిల్ మిషన్ మీద బుద్ధి చెల్లే ప్రతి బిడ్డకు తండ్రి మీరు జ్ఞానం తెచ్చేయండి. ఆయన మీరు కనబడండి ప్రభు, మీరు మాట్లాడండి తండ్రి. ఆయన వాక్య వర్తమానం తండ్రి ప్రార్థనలు 7 గంటల ప్రార్థనలు ప్రభు ఆయా నామానికి పెద్ద జరుగుతున్నావు. ఆయన నీ వాక్యం మీకు వ్యక్తపడుతుంది తండ్రి. నీ 7 గంటల ప్రార్థన వ్యక్తపడుతుంది ప్రభు. నీవు అందించిన ప్రార్థన మీరు ఏర్పాటు చేసిన మందిరంలో అనేక ప్రజలు ఆ సౌండ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను ప్రభు నీ మందిరముకు ఆయన తీసుకురండి. నశించిపోతున్న వారిని వెతికి రక్షించండి. నీకు వందనములు. ఇదిగో ప్రభా బుద్ధిలేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులను మీరు సెలవిచ్చినారు తండ్రి. కానీ సిద్ధపాటు లేని వారు ఉన్నారు, సిద్ధపాటు లేని వారు ఉన్నారు తండ్రి. సిద్ధపాటు మనసు కలిగి సిద్ధపాటు అవ్వడానికి ప్రభా మీరు ఏర్పాటు చేసిన బైబిల్ కృష్ణ ప్రభా ఆ సిద్ధపాటులో ఎగిరి మేళ పెట్టుటకు తండ్రి అయ్యా, ఎగిరి మేళ పెట్టుటకు ప్రభు అయినా ఆ సిద్ధపాటు కలిగిన నీ మందిరముకు తీసుకువచ్చు. వాక్యమని ఒక స్థానం తండ్రి వారందరినీ పరిశుద్ధపరుస్తుంది. మహిమ మేళ పెట్టి తండ్రి పరిశుద్ధుల లోకములు తండ్రి మహిమ లోకములనైనా నీ ఎదురుగా న్యాయపీఠం ఎదురుగా నిలబడే భాగ్యమునైనా విడుదల తెచ్చండి. యాజకులుగా రాజులుగా తిరిగి వచ్చినైనా భూలోకాన్ని పరిపాలించే గొప్ప వారుగా వారిని మార్చుకోండి తండ్రి. పలకడ గ్రామము ప్రభా నీ రక్తము వెదజల్లండి తండ్రి. నీ రక్తము వెదజల్లుతుండగా ప్రభా ప్రతి బిడ్డ నేను మారు మనసు కలిగింది. ఒక నూతనమైన జీవితం పొందుటకు ప్రభు చూపించండి. పునరుద్ధాన బలము తండ్రి, పునరుద్ధాన శక్తిని పొందుకున్నాయన అనేక మంది ప్రభా అయినా నీ పునరుద్ధానం కలుగు భాగ్యము పైవేయించండి. నీకు వందనములు, నీకు స్తోత్రములనైనా. అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు. రక్షణ లేని వారినైనా నీ కృపతో రక్షించుకుంటుంది. విజ్ఞాపన చేస్తున్న ప్రభు పరకడ గ్రామంలో ప్రభు ఎంతో మందినైనా
ఎంతో మంది తండ్రి నైనా రక్షణ లేకుండా అయినా నిన్ను దూరంగా పెట్టింది తండ్రి, సమాధానం లేకుండా ప్రభా, అయా సమాధానం లేని వారు తండ్రి, అయా వారందరూ నీకు ఎదురుగా నీకునైనా వ్యతిరేకముగా ప్రభా వర్షిస్తున్న ప్రతి పనిని ప్రభా నీకునైనా విజ్ఞాపన చేస్తున్నాను, వారికి సమాధానం కలిగించి మునుపు దివస్తుల్ని ఇప్పుడు క్రీస్తు సమీపిస్తున్నట్టుగా మార్చివేయండి. అయినా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా సమాధానం కలిగించిన ఆనాడు ప్రభా మేడగదిలో ఉన్న ఆ శిష్యులకు తండ్రి మీరు సమాధానం కలిగజేస్తారు. భయముతో ఉన్నవారిని తండ్రి, పాపముతో భయముతో ఉన్నవారిని, శాపముతో భయపడుతున్న వారిని ఆయన వారికి సమాధానం కలిగిందని ఆయన మీరు పునరుద్ధానం బలముతో తండ్రి, పునరుద్ధారణమే తండ్రి ఆ మేడగదిలోనికి వెళ్ళినైనా మీరు అయినా సమాధానం వచ్చిందని మీరు చదివించి ఉన్నారు తండ్రి. ఆయన పునరుద్ధాన బలము దయచేయండి. నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు. పలకడ గ్రామం వైపు చూడండి ఆయన, పలకడ గ్రామం వైపు చూడండి ప్రభు. అయా అనాలోచనతో ఉన్న బిడ్డలు తండ్రి, ఆయన వ్యాసంగాలకు ఉన్న బిడ్డలు ప్రభు, ఆయన మీరు మార్చుకుని తండ్రి, నిజమైన సైనికులుగా మార్చుకుని తండ్రి. అయా నీకు వందనములు తండ్రి. బానిసలుగా ఉండిపోతున్నారు ప్రభు, ఇంకా నువ్వు బానిసలుగానే ఉండిపోతున్నారు తండ్రి. ఆయన విడిపించుకుని ప్రభు సైనికులుగా మారలేని స్థితిలో ఉన్న వారందరినీ యేసయ్యా యేసు నామములో తండ్రి వారందరికీ తండ్రి మారు మనసు కలిగజేసి సైనికులనే ఒక గొప్ప భాగ్యము దయచేయండి. అయ్యా నీకు వందనములు తండ్రి, నీకు వందనములు తండ్రి. నామక భక్తులు తండ్రి, నామక ప్రార్థన తండ్రి, నామకార్థముగా నీ మందిరకు వెళ్తాం ప్రభు. ఎంత భాగ్యం, ఎంతనైనా వారికి నైనా శోధన తండ్రి, ఎంత శోధనలో ఉన్నారు ప్రభు, వారి శోధనలు విడిపించున్నారు. అయా సిద్ధపాటు కలిగింది, బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారే కానీ సిద్ధపాటు లేని వారు తండ్రి, సిద్ధపాటు కలిగింది. యేసు నామములో వారందరికీ తండ్రి, పలకడి గ్రామంలో ఉన్న వారికి తండ్రి సిద్ధపాటు కలిగింది. యేసయ్యా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. మేమే పాటు వారు ఉన్నాయి, మేమే పాటు వారు తండ్రి. నీ కృపతో మాకు ఇచ్చిన ఈ శక్తిని పెట్టండి, ప్రార్థన శక్తితో ప్రభు విజ్ఞాపనతో తండ్రి నీకు ప్రార్థిస్తుండగా మీరు కార్యం జరిగించండి, కార్యం జరిగించండి ప్రభు. ఊరండి రాయానికి వందలు రంగపేట ప్రార్థన స్థానం ప్రభు, మీరు ఏర్పాటు చేస్తున్న స్థానం, వీరైనా మీ కలుస్తున్న స్థానం, గొప్ప కార్యం చేసిన స్థానం, ఘనకార్యం చేసిన స్థానం, క్రైస్తవ సంగమ ఘనకార్యం చేయము తెలుస్తున్నా అనే గొప్ప స్థానం మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నైనా సాతాను తిరుగుబాటు తండ్రి, సాతాను యుద్ధం చేస్తుండగా ప్రభా తండ్రి యేసునామములు ప్రభా, యేసునామములు తండ్రి బంధిస్తుందండి, దాన్ని తల సిద్ధకొట్టుకుంటున్నాను ప్రభా. యేసయ్యా దాన్ని తన తల తెచ్చుకుంటాయి ఆయన వాగ్దానం ఆయన ఈ మరణానికి వచ్చాడు. సాతాను నక్షత్రం తప్పటానికి తండ్రి, సిలువను ఎగరవేయటానికి, బైబిల్ మిషన్ ఈ జెండాను ఎగరవేయటానికి తండ్రి ఆనాడు ప్రభు 2018లో ఉంది మీరు వాగ్దానం తండ్రి, ఆయా వాగ్దానం చేసిన ఆయన ఈ సన్నిధిని నడిపించారండి. రంగపేట మండలం అడుగు పెట్టినాం ప్రభా, 80 ఆయన 100 కోట్లను జరిగించి ప్రభా సాతాను శిలకం తొక్కి సిలువ జెండాను ఎగరవేసిన ఆయన నీకు నాయన మహిమను ఘనతను కలిగి చేసినట్టున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు. అడ్డులు ఆటంకాల ప్రభా ఆయన సాతానికి పిలిపించుకోవాలి తండ్రి, ఆయన సెలరేగుతున్న సాతాన్ని యేసు నామములో బంధించండి, మమ్మల్ని సైనికులుగా మార్చండి. రాకడ సువార్తలు చెప్పడానికి తండ్రి మండలమంతా తండ్రి ఆయా గ్రామాల ప్రభా నీ ఘనకార్యం ఉన్నాయి, నీ గొప్ప కార్యం జరిగించటండి తండ్రి, నీ రాకడ ఎంతపాటు సిద్ధపాటు కనుక చేయటానికి తండ్రి మీరు ఇచ్చిన బైబిల్ ఇచ్చిన ఏర్పాటు తండ్రి, ఏ నిమిత్తంలో తండ్రి ఏ ఉద్దేశంతో మీరు బైబిల్ ఇచ్చిన ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశమును తండ్రి మండలమంతా ప్రచురణ చేయడానికి తండ్రి మీ కృప చూపించండి, సహాయం చేయండి, ఆగక కొనసాగించండి. రాకడ సువార్త మహాసభ, రాకడ సువార్త సభ ప్రభు విరివిరిగా తండ్రి
ఆయా గ్రామాల ప్రభా, ఆయా గ్రామాల ప్రభా నీ వార్తను నుంచి గొప్ప శక్తిని దయచేయండి. నీకే వందనములు నాయన, నీకే స్తోత్రము తండ్రి. ఆయన నీ చిత్తమైతే ప్రభా 3 రోజులైనా సభలు పెట్టాలని ప్రభా ఆయన ఆశ కలిగి ఉన్న ప్రభా మీ కృప చూపించండి. ఎదుగు సొమ్ము నికరామాన్యం లేని వారమే కానీ దాన్ని నీ పని చేయాలని నడుము కట్టుకుని ఉన్నాం ప్రభా. శిలువను మోసుతున్నట్టు ప్రభా నీ సువార్తని భారమును మోసుతూ తండ్రి నీ పని చేయాలని అనేక మందిని సిద్ధపాటుగా తీసుకురావాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. స్నానం చేయండి. ఇగో తండ్రి రంగంపేట దగ్గర ఈ బైబిల్ విషయం ప్రార్థన స్థలాన్ని విస్తృత చేయండి, విశాలపరచండి. ఈ స్థలాలను కొనుగోలు చేయండి. నీ మందిరము నింపివేటయ్యా, నీ కృప చూపించండి అయ్యా. దుష్ట ప్రచారమును యేసు నామములో చెడగొట్టండి ప్రభా. దుష్ట ఆలోచన యేసు నామములో తీసివేసిందండి. బైబిల్ మిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి ఎదురు వచ్చినాను తెలుస్తున్నానట్టుగా ప్రభా ప్రజలను ఎదురు వచ్చినట్టుగా తండ్రి వారికి బుద్ధి కలిగించి, సహనము కలిగించి, ఆలోచన కలిగించి ప్రభా మీరు సన్నిధానం నడిపించుకోండి. మీ పిల్లలు ఎవరు రాను తండ్రి, మీరు పిలిస్తే ఎవరు రారు కానీ తండ్రి మీరు పిలుచుకునే దేవుడు నాయన, ఎలా ఏసుకుని పిలుచుకునే దేవుడు తండ్రి. నువ్వు కేక వేసే దేవుడు ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, నువ్వు కనబడే దేవుడు నాయన. నీకు వందలు నాయన, కనబడండి తండ్రి, మీరు మాట్లాడండి ప్రభా. ఏదైనా తండ్రి గ్రామంలో మీరు మాట్లాడండి, కనబడండి తండ్రి. రాయవేరే గ్రామంలోకి వెళ్ళి మీరు కనబడండి, మీరు మాట్లాడండి ప్రభా. సండే గ్రామంలో వెళ్ళి మీరు దర్శనంతో ప్రజలతో బిడ్డలతో మాట్లాడండి నాయన. దుష్ట ప్రసారం తీసివేయండి, అనాలోచన తీసివేయండి. మీ ప్రసన్నతను చూపించండి, మీ కార్యం చూపించండి, మీ ఆశను చూపించండి, మీ ఉద్దేశం చూపించండి నాయన. నాయన నీకు వందనము తండ్రి. అలాగే సముద్రపేటలో నీ మహిమను చూపించండి, మీరు కనబడండి, మీరు మాట్లాడండి ప్రభా. ఎండాపురంలో ప్రజలు కనబడండి, మీరు మాట్లాడండి తండ్రి, మీరు దర్శించండి. మీరు నాయన మీ దూతలను పంపించండి నాయన, ఐక్యపరచండి, ఆలోచన చేయండి. నీకు వందనము నాయన. తొట్టిగుడి గ్రామంలో మీరు కనబడండి తండ్రి, మీరు మాట్లాడండి ప్రభా. మీరు ప్రజలు చేసుకోండి తండ్రి నాయన, ఎలా వేసి పిలుచుకోండి. రంగపేట బైబిల్ మిషన్ ప్రార్థన సారం తండ్రి, నీరునైనా ప్రజలను ఆయుధపరచండి, ఆలోచన చేయండి. అయినా గొర్రెలకు మంచి కాపం ఉందండి. నశించిపోతున్న గొర్రెలను, అయినా వ్యాధులు పడుతున్న గొర్రెలను, మర్యాదపడుతున్న గొర్రెలను మంచి జ్ఞాత దగ్గరికి తీసుకెళ్ళండి. పద్మంలో ఎందుకు తీసుకెళ్ళండి నాయన, పద్మంలో ఎన్నో మేత తండ్రి. బైబిల్ మిషన్ ప్రార్థన సారం మేత అవుతుంది, తీసుకురండి నాయన. అలాగే ప్రభా నీకు వందనము తండ్రి, నీకు వందనము స్తోత్రము తండ్రి. వీళ్ళ ప్రజలతో మాట్లాడండి ప్రభా, 90 గ్రామ ప్రజలతో మాట్లాడండి, కనబడండి. నీకు వందనములు, నీకే స్తోత్రములు నాయన. ఒకడ ప్రజలతో మాట్లాడండి, మీరు కనబడండి ప్రభా. నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. గండపిల్ల ప్రజలతో మాట్లాడండి, మురారి ప్రజలతో మాట్లాడండి అయ్యా. యేసయ్య నీకు వందనములు తండ్రి. శ్రీ రాజాపురం ప్రజలతో మాట్లాడండి, మీరు కనబడండి. నీ సువార్తను వెళ్ళింది, నీ విత్తనం వేసి ఉన్నాను, అది మొలకెత్తించండి. నీ విత్తనమునైనా ఆయా విత్తనము మొలకెత్తించండి. నీ వాక్యం నీ విత్తనము తండ్రి. ఆయా గ్రామాలు పెద్ద చిన్నం తండ్రి, మొలింపచేయండి. ఆయన ఫలింపచేయండి. కాయలు కాచినట్టుగా సాయించండి, పండుగ మార్చండి. నీ సన్నిధానం నడిపించుకోండి, నీ ప్రయాసపడి ఆయన నీ సన్నిధానం నడిపించుకోండి. కార్యం జరిగించండి, దూతలను పంపించండి, పరిశుద్ధులను పంపించండి. మండలం అంతా నైనా వారంతా అయాని సువార్తను చేసి ప్రభా ప్రతి హృదయములను తట్టును, హృదయములను తలుపును తట్టి ప్రభా మీరేనైనా నీకు వందనములు. ఎందుకొరకు ఏర్పాటు చేశారు, నీ చిత్తమేమిటో ప్రభా జరిగించండి. లోకమైనా ఒక సాక్షికి మందిరంలో సారం ఏర్పాటు చేయండి. ఏమి లేదు, ఇప్పుడు ఏమి లేదు, ఏమి లేదు, అన్నీ వచ్చాడు దేవుడు. విశాలమైన జనము ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రజలు చెప్పుకున్నట్టు సాయం దేవుడికి గొప్ప కార్యం చేశాడని ప్రజలు నోటంటే సాయం అయినా నీకు వందనైనా మనసును మార్చటైనా ఉద్దేశాలు మార్చటండి.
అబద్ధ బోధన తీసివేయండి. అత్యాచారైన అనాలోచన ప్రచారం తండ్రి, ఆయన బంధుజల ప్రచారం తండ్రి, యేసు నామములో తండ్రి వీళ్ళందరికైనా తిప్పివేయండి తండ్రి. ఆయన ప్రజలకు నిజమైన బోధ విన్నట్లుగా, నమ్మకమైన బోధ విన్నట్లుగా ప్రభువా మీరు నిరూపించిన ఆయన సహాయం చేయండి తండ్రి. నీకు వందనములైనా నీకు స్తోత్రం తండ్రి. ఓ తండ్రి ఇంకను ప్రార్థన చేసిన ప్రభావ ఆ ప్రార్థన ఆలకించండి. మా మనవలు ప్రభావ ఓ యాకపాలు వచ్చిన ఆయన గోడపత్తులు చేసిన ఆయన పుట్టినరోజునైనా బిడ్డ చిన్న బిడ్డ ప్రభావ నీ చేతులు సమర్థం ప్రభావ ఆయన వెళ్ళలేని స్థితిలో ఉన్నాను తండ్రి. విస్తారమైన ఇబ్బంది ప్రభావ నీ కార్యం జరిగించారు. నీ మాటలు అందుకోవాలి తండ్రి, నీ మాటలు అందుకోవాలి తండ్రి. ఆ యొక్క చూపిస్తారని అక్కడ కార్యమంతా జరిగించిన ఆయన నీ సేవలు లేదని ప్రభావ నీ ఆత్మ అక్కడ వచ్చండి, నీ పరిశుద్ధులు అక్కడ వచ్చిన బిడ్డన నీ బిడ్డనైనా ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మరొక సంవత్సరం జీవక్రీడం ఇచ్చిన ఆయన బిడ్డ జ్ఞానం ఇచ్చి నడిపించండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి, తల్లిదండ్రులు దీవించండి, అక్కడ వచ్చిన బంధువులు దీవించండి. మీరే కృప చూపించండి అయినా నీకు వందనండి. ఇగో ప్రభావ ప్రతి బిడ్డలతో చిన్న బిడ్డలతో నీకు సమర్పణ ప్రభావ నీకు వందనైనా నీకు స్తోత్రాలు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మొదట ప్రార్థన ఆలోచించి ప్రార్థన, ఈ సేవకు చేసిన ప్రార్థన, ఈ దీన సేవకు చేసే ప్రార్థన, ఈ పనివాడు చేసే ప్రార్థన ఆయన మీరు ఆలోచించిన తండ్రి. నమ్మకంగా చేయటకు తండ్రి, నమ్మకమైన నీ పని చేయటకు తండ్రి మేము అడుగు పట్టి ఉన్నాం తండ్రి. ధనాపేక్ష లేని సేవ తండ్రి, మానవులు ఆశించిన సేవలైనా చేయాలని ఆశిస్తున్నాను ప్రభావ. మీరు సహాయం చేయండి ఆయన. నీ ఉన్నది ఉన్నట్లుగా ప్రభావ నీ వాక్యం అందించినట్టు గర్వించి బుద్ధి చెప్పే వాక్యములు ప్రభావ నీ వాక్యమే నడిపించేది, నీ వాక్యమే దీపము, నీ వాక్యమే మమ్మల్ని హెచ్చింపజేసినట్లుగా వాక్యముతోనైనా సంఘముల కంటే భాగ్యం కలిగజేయండి తండ్రి. వాక్యము తండ్రి మా హృదయములు భద్రపరుచుకున్నట్లుగా సాయం చేయండి ఆయన. నీకు వందనము తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. అటు భాగ్యం కలిగజేసి ఆయన ఇంకా మా పని ఎంతవరకు విస్తృత చేయాలో, మీరు ఏమి ఆలోచన చేశారో, ఏమి తలంచి ఉన్నారో నీ చిత్తమే జరిగించండి. మా ఇష్టము కాదు నాయన, మా తలంపు కాదు తండ్రి, నీ ఇష్టమే జరిగించండి. మీ ప్రణాళికతో నడిపించండి, మీ ఉద్దేశంతో నడిపించండి, మీ ఆత్మతో నడిపించండి, మీ శక్తితో నడిపించండి అయ్యా. నీకు వందనమునైనా నాయన. విజయవాడ గన్నవరం ఆయన తీసుకుని క్షేమముగా తీసుకొచ్చావు నాయన. వారికి ఏ ఆటంకాలు లేకుండా, మాకు ఏ ఇబ్బందులు లేకుండా, ఏ అవసరం రాకుండా, ఏ మరింత రాకుండా ప్రభావ ఈ సన్నిధానం వల్ల మేము నిలబడటానికి గొప్ప బలం ఇచ్చండి, గొప్ప శక్తిని ఇచ్చావు ప్రభావ. నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు. మేము ఈ పాట వారం తండ్రి అయినా శక్తి లేని వారమైనా, వాక్యం మెరైన వారమే, బలం లేని వారమే, ప్రార్థన లేని వారమే అయినను నాయన మీ కృపను మా మీద ఉంచారు, మీ బలంతో నడిపిస్తున్నారు, మీ శక్తితో మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. నీకు వందనములైనా, నీకు స్తోత్రములు తండ్రి అయినా. ఇంకనో తండ్రి నీ పనిలో ఈ సంవత్సరం అంతా బలమదాన్ని పరిచేయటం తండ్రి, బలమైన కార్యాలు చేయటం ప్రభావ, బలమైన సువార్తలు చేయటం తండ్రి నీ కృప చూపించండి. 3 రోజుల సభ చేయటం తండ్రి, మండలం అంతా ప్రభావ, రంగాకడ మండలము, ఎండేపల్లి మండలము అయినా, రాజనగర మండలము, ఈ 3 మండలంలో ప్రభావ విస్తారమైన ప్రచారం జరిగించండి, ప్రచారం జరిగించండి ఆయన. ప్రకటనల ద్వారా, వాళ్ళ పశువుల ద్వారా, పత్రికల ద్వారా ప్రభావ మీరు పిలుచుకోండి నాయన, మీరు పిలుచుకోండి తండ్రి. మా కార్యం చేయండి తండ్రి, అద్భుత కార్యం చేయండి. మీ సువార్తను అందించుకున్న గొప్ప భాగ్యం చేయండి అయ్యా. దేవుని ఉద్దేశము, దేవుని అభిష్టత, దేవుని ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు, మరి ఏ ఉద్దేశంతో ఉన్నామని ప్రజలకు విడివిడిగా జ్ఞానం కలిగించే బోధలు, బైబిల్ మిషన్ బోధలు, లోతైన బోధలు, మర్మమైన బోధలు తండ్రి వినిపించండి. మహోను కలిగించే ఈ సంవత్సరం తండ్రి మీరు బైబిల్ పరిచయం తండ్రి మహోను కలిగించే మహోను కలిగించండి. మర్మమైన మాట్లాడతారు ఆయన వాక్యము ఆయన పెద్ద చెల్లినట్టు అర్థమైనట్లుగా బిడ్డల హృదయంలో ఉండినట్లుగా మహోన్నతిని విచ్చను ఆయన మేము ప్రకటించిన వారుగా
మేము అందుకునే వారిగా మార్చుకుని మమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నాను. మొదటి ప్రాంతంలో ఉండి మమ్మల్ని నడిపించి మీ ఆత్మ సహాయంతో మాట్లాడించిన యేసువారి నామమున అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవే అని నమ్మిక యేసు నాలో నీవే నీవే మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే సర్వము నీవే నమ్మిక యేసు నాకు నీవే. రెండవ ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాగణుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సమీపింపరాని తేజస్సులో వసింపబడుతున్న తండ్రి, వేలాది దూతలతో తండ్రి పొగడబడుచు నాయన, స్తుతులకు తోవలసిన మీరు ప్రభువా. మా స్తుతులను మా విన్నపాలను వినడానికి మా మధ్యలో తిరిగి వచ్చిన తండ్రి నీవే. ప్రణతులు స్తోత్రములు చేస్తూ ఉన్నాను. గతించినటువంటి కాలంలో కాపుదలలో మమ్మల్ని ఉంచుతండి అయ్యా. ఇదిగో తండ్రి, ఫిబ్రవరి మాసంలో మొదటి తారీఖున మొదటి దినమందు ప్రభువా నీ యొద్దకు వచ్చి ఉండగా నీవు ఏర్పాటు చేసి సిద్ధపరచని స్థలాలు తండ్రి, జ్ఞాపకాలు తండ్రి అయ్యా ప్రభువా, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనలను చేయించుకుని ఉన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎక్కడనైనా నీ నామము స్మరిస్తూ ఉంటారు, ఆ స్థలంలో మీరు ఉంటారని చెప్పిన మా దేవుడా, ఈ స్థలంలో మీరు ఆవరించి ఉన్నారు, మీ పరిశుద్ధులు ఉన్నారు. మమ్మల్ని నాయన మా స్థుతులను అందుకొనడానికి మేము తేరి చూస్తూ ఉన్నాం తండ్రి. ప్రార్థించి ప్రతి మాటను మీరు అంగీకరించండి తండ్రి, ఆత్మతో నింపండి. వందనాలు, స్తోత్రాలు. గతించినటువంటి నాయన దినమందు 3 దినములు నాయన మహోత్సవం ప్రభావ బైబిల్ వేసినాము 87వ మహాసభలుగా ఘనముగా జరిగించమని నాయన అయా మేము ప్రార్థనలు చేసినప్పుడు తండ్రి మా ప్రార్థనలు అంగీకరించారు. ఏ అడిగి ఉన్నామో అన్నీ ఇచ్చి వేసిన తండ్రి, విస్తారమైన జలను రప్పించమని అడిగినప్పుడు తండ్రి మీరు రప్పించిన దేవా, అన్నీ ఇచ్చి వేసిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా కావలసిన ఆహారము, కావలసిన నీరు, కావలసినవన్నీ నాయన ఎన్ని ప్రార్థనలు విన్నపాలు పెట్టావు తండ్రి, ఆటంకములు గలగొంటాం తండ్రి. ఆర్టీసీ బస్సులను స్థలములోనికి తెచ్చి వేసిన తండ్రి వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డలకు ఎలాంటి అలసటలు రాకుండా, నీరసములు రాకుండా ఆ స్థలమంతా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వేసి తండ్రి 3 దినములు పరలోకములో పండుగలను చూపించినట్లుగా నాయనా మీ కార్యములు జరిగించుకుని ఉన్నారు.
ఎందరి బిడ్డల స్థలంలోనికి రావాలని, వచ్చిన వారు మార్పు చెందాలని అయ్యా ప్రార్థనలు చేశారు తండ్రి. ఒక్క దినం ఉండి వెళ్ళిపోవాలని, ఒక్క పూట ఉండి వెళ్ళిపోవాలని వచ్చిన వారు ఈ స్థలంలోనికి వచ్చిన మేము వెళ్ళలేకపోయామని అద్భుతమైన అయ్యా సాక్ష్యంలో చెప్పిన బిడ్డలను బట్టి అయ్యా మీ మహిమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా గత సంవత్సరంలో నడవలేని బిడ్డ, అన్నము తినలేని బిడ్డ, ప్రభువా పాలు తప్ప ఏమీ తాగలేని బిడ్డను తండ్రి తీసుకుని వచ్చి ఈ సభలలో మేము కార్యము చేస్తే అనేకులకు మేము సాక్షులై ఉంటామని నిన్నెరుగని బిడ్డల తండ్రి ఆ స్థలంలోకి వచ్చినప్పుడు నాయనా ఈ సంవత్సరము నీవు అనేక జనులలో నాయన నీ ఘనతను చాటుకుని ఆ కుమారుడు అన్నము తినడానికి, నడవడానికి అయ్యా నీవు పరమ వైద్యుడమై స్వస్థపరిచినటువంటి నీ కార్యములు బట్టి నీకు వందనాలు స్తుతులు తండ్రి. అలాగే తండ్రి ఆ బిడ్డను బట్టి ఇంకనూ అనేకులు తండ్రి చూచి వెళ్ళిపోదామని వచ్చిన వారు, నీ మహిమను తేరి చూడలేని వారు తండ్రి ఎందరైతే వచ్చారు. అలాంటి సాక్ష్యముల ద్వారా అయ్యా మరలా వచ్చే నాటికి తండ్రి నాయనా నేను వెంబడించేవారు కానీ సాక్షులుగా మలుచుకొలుచు ఉన్న తండ్రి వందనాలు స్తోత్రాలు తండ్రి. గర్భఫలం లేని బిడ్డలు వచ్చినప్పుడు తండ్రి ఆయన సభలలో ప్రార్థించగా గర్భఫలం ఇచ్చావని నామకరణములు చేయించుకున్న వారిని బట్టి నీకు వందనాలు. నీకే స్తోత్రాలు తండ్రి. నాయనా నీ కార్యములు తండ్రి నాయనా కన్నులారా చూచు, చెవులారా విని కూడా గ్రహించలేని వారిగా ఉన్నారయ్యా. మందబుద్ధి కలిగి ఉన్నావు తండ్రి. అజ్ఞానుల వలె ఉండిపోతున్న వారిని బట్టి నీ ఎంత విన్నవించుకుంటున్నామయ్యా. కాలము పరిపూర్ణమగుచు ఉన్నది, గురుతుల కాలంలో ఉన్నామని తెలియదు ప్రభువా. అయ్యా ఇంకనూ నశించిపోవారి జనములో తండ్రి, నశించిపోవారి వత్సరముకి దిగజారిపోతున్న వారిని వెదకి రక్షించుకో తండ్రి. అగ్నిలో నుండి లాగినట్లుగా తండ్రి నీవు లాగి వేసుకొని రక్షించుకో ప్రభువా. మానవులు తండ్రి అజ్ఞానులైపోయి ఉండగా ప్రభువా లోకమంతటికి రక్షణ వార్త అయ్యా లోకమంతటికి తండ్రి నీ శుభవార్తలు అందినప్పటికీ నీ ప్రభువా నిన్ను అంగీకరించలేని జనులను బట్టి నీ యొక్క నిర్ణయించుకొనుచున్నామయ్యా. మార్చుకో తండ్రి, నీవేనైనా ప్రచురపరచుకో ప్రభువా. నీ వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. అట్టి 3 దినముల సభలలో నుండి ప్రభువా మా ప్రయాణాలలో తండ్రి మాకు ఎలాంటి నాయనా నీరసము రాకుండా అయ్యా మా ప్రయాణం అంతట్లో తోడయ్యి నీ సన్నిధానంలోని మమ్మల్ని క్షేమకరంగా తీసుకొచ్చిన దేవా మీ వందనాలు స్తోత్రాలు. ప్రయాసపడినటువంటి తండ్రి అయా నడుము పట్టుకొని పని చేయించినటువంటి అధికారులను తండ్రి అయా నాయన సంపూర్ణ ఆరోగ్యములతో నింపి తండ్రి అయా సైనికుల వల్ల మారిపోయి తండ్రి అయా గుగ్గిలముల వల్ల మారిపోయినటువంటి వాక్యం పట్టుకొని అయా గుగ్గిలములు పట్టుకొని తండ్రి నాయన బయలుదేరుచున్నని అధికారులను తండ్రి అయ్యా ఈ సంవత్సరం అంతా మీరు తోడై ఉండండి ప్రభువా. ఇంకనూ అధికమైనటువంటి నీ పరలోక మర్మములతో తండ్రి జనులను వెతికి రక్షించుటకు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభువా నీవు ఏర్పాటు చేసినటువంటి నీవు సిద్ధపరిచినటువంటి స్థలాలు ప్రభువా మీరు తీరి చూచుచున్న దేవుడు ప్రభువా. అయా నీ చిత్తములు అయా నీవు నీ ఇష్టమని జరిగించుకునమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అల్పులము అయోగ్యులము తండ్రి అయా ప్రార్థనా శక్తిహీనులమై ఉండగా తండ్రి ప్రభువా నాయనా నీ యొద్దకు రానిచ్చుచూ ఉన్నాము నాయనా నీ యొద్దకు వచ్చి విజ్ఞాపనలు చేయించుకొనుచూ ఉన్నాము. అందును బట్టి నీకు స్తోత్రాలు చేసి ఉన్నాము. ఈ రంగంపేట మండలంలో ప్రేమించి తండ్రి అయా ఇక్కడ నీవు ఏర్పాటు చేసి నీ ప్రార్థనా శాలను బట్టి బైబిల్ విషయం ఎక్కడ బయలుపరుచుకుంటామో
అక్కడ నీ మహిమను, నీ తేజస్సును, నేనా నీ శక్తిని ఉంచిన దేవుడవని ప్రభువా తండ్రి అనేకులు గ్రహించినట్లుగా ప్రభువా తండ్రి నాయన నీ కార్యములను జరిగించుకున్నట్లుగా తండ్రి అయా నాయన 2025వ సంవత్సరమును తండ్రి నిన్ను నీవే నాయన ప్రబలపరచుకొనుచు నీవే జనులను పిలుచుకొనుటకు తండ్రి నీవు సంసిద్ధుడవై ఉన్నందులకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. అడ్డులు ఆటంకములకు తండ్రి దుష్టులను నాయన తరిమివేయి ప్రభువా, దుష్టులను తరిమివేసినట్లుగా ప్రభువా తండ్రి ఇదిగో నా యొక్క దుష్టుడు నిలవబడలేడని చెప్పిన నీ మాటను బట్టి మేము అడుగుచూ ఉన్నాం. దుష్టులను అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన నాయన జ్ఞానం నీ తండ్రి జ్ఞానులుగా వలచి వేసినటువంటి నాయన వాడి కుయుక్తులలో తండ్రి అయ్యా దేవుడు ధనమని అపేక్షించినట్లుగా మార్చి వేసినటువంటి దుష్టులను తండ్రి నాయన మనుషులలో నుండి మనస్సులలో నుండి ప్రభువా నీవు దూరపరుస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయన ఎక్కడ సిలువలు నిలవబెట్టుకుని నాయన ఎక్కడ సిలువలు స్థాపించిన నాయన అనేక చోట్ల నాయన నీ స్వార్థను వెదజల్లినావు ప్రభువా. అయ్యా నీ పని చేసిన వారిని నీవు ఊరకనే విడిచిపెట్టే దేవుడవు కాగా నీవు మాట ఇవ్వగా నీ పని చేసేసావు. ఇదిగో నీ కార్యములు జరిగించమని నాయన చిత్తములు బయలుపరిచినప్పుడు ప్రభువా నాయన సహకారులు లేనప్పటికీ ప్రభువా తండ్రి అయ్యా నాయన ధనము లేని బలహీనులైనప్పటికీ తండ్రి నాయన శక్తి లేని హీనులమైనప్పటికీ తండ్రి నా బలము నీ బలహీనత తట్టు కాదు, నా బలము తట్టు ఇదిగో చూడుము అని చెప్పిన నీ మాటను బట్టి ప్రభువా అయ్యా నడుచుచు ఉన్నప్పుడు తండ్రి నాయన దుష్టుడను నాయన తరిమివేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. చేసిన నాయన నీ పనిని బట్టి తండ్రి ప్రతిఫలములు ఇచ్చిన దేవుడవు తండ్రి నాయన శ్రమలే హారము, శ్రమల తర్వాత నాయన శ్రేష్టతను కలిగి దేవుడు నావు తండ్రి నాయన వడ్డి వారిని మట్టి వారిని తండ్రి పారదోలు వేసుకొని తండ్రి నాయన నీకు పనికొచ్చే వారిని తండ్రి అయా నీవు ఫలింపజేసి తండ్రి నీ పని కొరకై వాడబడుచున్న వారిని నీవే నిజమైన దేవుడవని నీపై ఆశ కలిగిన వారిని మాత్రమే తండ్రి నీవు నడిపించుకోమని అడుగుచున్నాం. సమస్తము చేయగలిగిన సమర్థుడవు నీవే అని నాయన ఎవరైతే గ్రహించగలరో తండ్రి అట్టి వారిని తండ్రి నీవు లేపుకో ప్రభువా. అట్టి వారిని నాయన నీ స్థలంలోనికి నడిపించుకో తండ్రి. నిస్వార్థలను వెదజల్లించుకో ప్రభువా. నాయన కపట బుద్ధి దోష నాయన నాలుకలలో కపట నాలుక కలిగిన వారిని తండ్రి కుయుక్తులు పట్టు వారిని తండ్రి ఇస్కరియోతు యూదా వంటి మనస్సు కలిగిన వారిని తండ్రి మలచివేయి ప్రభువా, మార్చివేయి ధనాపేక్షతలు తీసివేయి తండ్రి. అయా సూది బజ్జములో అంటే దూరును గాని ధనాపేక్ష కలిగిన వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని చెప్పిన నీ మాటను బట్టి అయ్యా అది ఆలోచన తలపు లేకుండా నాయన ఎవరైతే నీ వైపు చూస్తూ ఉన్నారో తండ్రి అట్టి వారిని ప్రభువా నాయన నీ పని కొరకై తండ్రి నేను సహకారులుగా ఉంచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఈ స్థలంలో తండ్రి నీవు నీ చిత్రంలో వచ్చి ఉన్నావు, నీ ఉద్దేశమును బయలుపరిచి ఉన్నావు తండ్రి. యాకోబు మందిరములోని ప్రవాహము వలె జనులను నడిపించెదనన్నావు. తిరిగి వారికి నాయన పరలోక రాజ్య ప్రవేశము లేదని చెప్పిన నీ మాటలను బట్టి తండ్రి అయ్యా నాయన ఇదిగో తండ్రి తిరిగి వారు తండ్రి నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడుగా తండ్రి పాపి నీ యొద్దకు రాలేడు ప్రభువా తండ్రి నాయన. పాపము కంటే అసహ్యమైనది పిరికితనమని చెప్పిన దేవుడవు ప్రభువా. ఎవరైతే తండ్రి మనుషులకు భయపడుచు ఉన్నారో, ఎవరైతే తండ్రి నిన్ను కాక అయా నాయన మనుషులకు లోబడుచు ఉన్నారో తండ్రి సృష్టికర్తవైన నిన్ను విడనాడుచు ఉన్నారో తండ్రి మనుషులకు తండ్రి విధేయతను చూపిస్తూ ఉన్నారో ప్రభువా తండ్రి వారి మాటలను
అయా వారి సమస్తమును నీవు తేరి చూడమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అజ్ఞానుల వలె కాక జ్ఞాన ప్రతినిధి తండ్రి. అయా నీ సువార్త జరిగిన ప్రతి స్థలములో నుండి తండ్రి ఇదిగో బైబిల్ విషయంలో ఏర్పాటు చేసిన స్వస్థత శాలలు ప్రభువా, ప్రార్థించుకునే శాలలు ప్రభువా, పరిస్థితులను మార్చుకునే శాలలను తండ్రి నేను ఏర్పాటు చేసావు తండ్రి. నాయనా పరలోకములోని ఆజ్ఞ లేనిదే భూలోకములో ఏదియూ జరగదని చెప్పిన నీ మాటను బట్టి ప్రభువా, నీవు పరలోకములోని ఆజ్ఞ చొప్పున జరిగించుకున్న నాయనా ఈ కార్యములో పడ్డండి జనులను కనువిప్పు కలిగినట్లుగా తండ్రి కార్యములు చూపించు ప్రభువా. ఈ స్థలమును ఎత్తి చూపించు ప్రభువా. బైబిల్ విషయ ప్రార్థనా శాలల తండ్రి అనేకులకు బయలుపరచుకోమని నేను నాయన అడుగుచున్నాము తండ్రి. నీ పాదాలు యొక్క మా విన్నపమును అంగీకరించమని అడుగుచున్నాము తండ్రి. అలాగే ప్రభువా ఈ ప్రార్థనా శాలను ఆలుకుని తండ్రి నాయనా నీవు ఇచ్చిన మందిరాలను బట్టి వందనాలు తండ్రి. నాయనా సామర్లకోట మందిరము ఇచ్చావు తండ్రి. అయా సామర్లకోట సంఘములు తండ్రి బలపరచు తండ్రి. బలహీనపరుస్తున్నటువంటి దుష్టులను అపవాది నుండి తప్పించు ప్రభువా తండ్రి. నాయనా అవిధేయుల వలె తండ్రి నాయనా నీ వైపు తేరి చూడలేకపోతున్నారు ప్రభువా. నీ కార్యములను నిర్లక్ష్య భావముతో నాయనా ఉండుచూ ఉండగా తండ్రి నాయనా వారి అపరాధములు తండ్రి నాయనా అజ్ఞానుల వలె చేయించినటువంటి అజ్ఞాన స్థితిలో నుండి తప్పించబడుచున్నాను. సంఘమును వృద్ధిలోనికి నడిపించు. నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఈ 2025 సంవత్సరము నీ దైవ కార్యమును నీ చిత్తమును ఏది బయలుపరచావో ఆ చిత్తమును నీవు జరిగించుకోమని అక్కడ స్థలమును నాయనా మందిరాన్ని విశాలపరచమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నీవు నాయనా నామకార్థ క్రైస్తత్వము నామకార్థ భక్తిని విడిపించు తండ్రి. నాయనా నరకములోనికి పోవన్నట్లుగా తండ్రి నీకు భయపడే మనస్సులను నీ వాక్యములు వారి హృదయాలలో భద్రపరుచుకుంటే తండ్రి రేపటి దినమందు శ్రమలో నుండి తప్పించు దేవుడవని తండ్రి ఎరిగినట్లుగా నీ వాక్యము అనేకులకు వినిపించు తండ్రి. ప్రతి శుక్రవార దినమందు 7 గంటల ధ్యానాలు జరిగించు తండ్రి. వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా నాయనా పలకడేము జ్ఞాపకము చేసుకుని బైబిల్ విషయాలను స్థాపించిన దేవుడు ప్రభువా. నాయనా నీ చిత్తము నీ ఉద్దేశమును నీవక్కడ జరిగించుకుని ఉన్నావు. ఇంకా నీ చిత్తమేమైనది నీ ఉద్దేశములు ఏమైనది తండ్రి. దుష్టుడు పొందుతున్న పన్నాగముల నుండి మనుషులు నాయనా చేయించున్నటువంటి అపరాధముల నుండి ప్రభువా నాయనా అనేకులను తప్పించు ప్రభువా. నాయనా నీ జీవ మార్గమును ఎరిగినట్లుగా ప్రభువా నీ పరలోకములోను నీ యొక్క నిలుచున్నట్లుగా తండ్రి బిడ్డలను మలుచుకో తండ్రి, మార్చుకో ప్రభువా. నాయనా పరలోకములో నీ మాట చొచ్చిన భూలోకములో అక్కడ నీవు మందిరములు ఏర్పాటు చేసేస్తున్నాము. బైబిల్ విషయ స్వస్థత ప్రార్థనా మందిరం తండ్రి. అయ్యా ఎందరో నాయనా చేయలేని ఘనతలు తండ్రి. పేదవారికి దీనులకు నాయనా జ్ఞానము లేని వారితో తండ్రి గొప్ప నీ గుణారములు కట్టించుకున్నావు తండ్రి. ఇది కదా ఆశ్చర్య కార్యము తండ్రి. మేము గ్రహించుకొనగా తండ్రి మా చేతనవునా అవ్వగలిగినదా తండ్రి. నీ గొప్పతనము నీ ఘనతతో చూచి కూడా నేను నిర్లక్ష్యం చేసేవారు ఎందరో ఉన్నారు తండ్రి. నీ వెంబడిని మేము పొందుకోలేమని తెలియక ప్రభువా అజ్ఞానుల వలె తండ్రి ఎందరో తండ్రి దారి తప్పిపోవచ్చు ఉన్నారు ప్రభువా. వారిని జ్ఞాపకము చేసుకో ప్రభువా. ఆ మందిరాన్ని నెట్టివేయండి. నీవిచ్చినటువంటి నాయన పామరులలో తండ్రి జ్ఞానులు సిగ్గుపడినట్లుగా ప్రభువా జ్ఞానముతో నింపివేసి తండ్రి నాయన నీ పరలోక రాజ్యంలో నీ రాజ్యంలో నిలవబడినట్లుగా వారిని మలిచివేయండి.
మార్చుకోండి. ఆ మందిరాన్ని నింపివేయండి. అనేకులకు రక్షణ లేదు ప్రభువా. రక్షణ లేని బిడ్డలకు నీవు మలుచుకొని ఆ స్థలంలోనికి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. అయా నాయనా, నీ సమయంలో నీ గురుతులు నాయన వారికి తెలియదు తండ్రి. రక్షణ అంటే తెలియలేదు తండ్రి. నీవే వారిని పిలుచుకో తండ్రి. ఆ గ్రామం అంతయు నాయన నీ దేవదూతతో నడిపించుకున్న దేవుడవు, నీ రక్తమును ప్రోక్షించినట్లుగా మీరు చూపించిన దేవుడవై ఉన్నారు తండ్రి. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు ప్రభువా. మాట ఇచ్చిన వాడవు, నెరవేర్చువాడవని నీ వైపు చేతులెత్తుతూ ఉండగా నీ కార్యములు ఏమై ఉన్నావో, నీ ఉద్దేశములు ఏమై ఉన్నావో, నీ చిత్తము తండ్రి నాయనా పలకడి గ్రామంలో జరిగించుకో ప్రభువా. ఆ మందిరం కొరకు దుష్ప్రచారం చేస్తున్న వారిని, ఆ మందిరంలోనికి వచ్చి వారిని అడ్డులు పెట్టుచున్న వారిని, బంధాలు వేస్తున్న వారిని ప్రభువా నీవు తేలి చూడమని అడుగుచూ ఉన్నాను. కనికరించు, కృప చూపించు ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా మరొక మందిరము తండ్రి ఎల్లమిండిలో నీవు కట్టించుకొని ఉన్నాను. నీవేర్పాటులో ఉన్న నీ మందిరములు తండ్రి త్వరితముగా తండ్రి నిర్మాణము పూర్తగుటకును ప్రభువా. అయా మందిర ప్రతిష్ఠ జరుగుటకును తండ్రి నీ సహాయం అందించు. నీ కృపతో నీవు నీ దీవెన ఉంచు తండ్రి. నీవు నడిపించినదే, నీవు జరిగింపలేనిదే ఏది జరగదు ప్రభువా. మందిరములను తండ్రి కావాలని అడిగినవన్నీ ఇచ్చి వేసిన దేవుడు. అయ్యా ధనం కావాలి, ఇంకా ప్రభువా గోడలు కట్టాలి ప్రభువా. అయ్యా నాయనా నీ చిత్తము జరిగించు ప్రభువా. నీ వైపు చేతులెత్తుతూ ఉన్నాము తండ్రి. అయ్యా మా పని కాదయ్యా, నీ కార్య సిద్ధి కొరకై ప్రభువా. ఆ మందిరము నీ కార్యము, నీ దైవ కార్య నిమిత్తము నీ గుణారము తండ్రి నీవే కట్టించుకో ప్రభువా. మేము పేదవారు తండ్రి, ఏమీ లేని వారు ప్రభువా. అయా మాట సహాయం లేని వారు తండ్రి, సహాయాలు లేని వారు తండ్రి. నీవై చేసినప్పుడు ప్రభువా సమస్తము నేనే చేయువాడనని నీ మాటలు బట్టి తండ్రి నీకు వందనాలు చేస్తున్నాను. యెహోవా కార్యములు చేయగా ఆ పగలనెవడని నీవు మాట్లాడిన మాటలు జ్ఞాపకము చేసుకొని నీ కార్యములు తండ్రి నీవే జరిగించుకొనుచు ఉన్నందుకు వందనాలు. ఆ మందిరాన్ని తండ్రి సకాలంలో అన్నీ సంపూర్ణముగా తండ్రి నాయనా నీరు మందిర రూపము వచ్చినప్పుడు చేయుచున్న తండ్రి, కట్టించుకొనుచున్న తండ్రి, ధనమును సమకూర్చుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. నాయనా ఏది నీ ఉద్దేశమై ఉన్నదో ప్రభువా ఆ ఉద్దేశము జరిగించు. ఆ నీ చిత్తమును జరిగించుకో తండ్రి. నీ మందిరము కొరకు, నీ దైవ కార్యముల కొరకు ప్రభువా నాయనా వెంబడినే ధనమునిచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకో ప్రభువా. వారి అంత లేనప్పటికీ ప్రభువా నాయనా దైవ కార్యము కొరకై తండ్రి సహాయం చేసిన వారిని నీవు మరచిపోకు ప్రభువా. నీవు నీ కార్యముల కొరకు చేసిన వారిని నీవు మరచిపోని దేవుడవు కనుక ప్రభువా వారిని నాయనా నీ దృష్టిలో ఉంచుకోమని అడుగుచున్నాము. అలాగే కరణకు కావాలి తండ్రి ఆ మందిరానికి ప్రభువా. తండ్రి కుళాయి కావాలి ప్రభువా తండ్రి. నీరు నాయనా సమృద్ధిగా ఇచ్చి అడ్డులు ఆటంకములు తీసివేయి ప్రభువా. జనులలో తండ్రి ఇది నాయనా మనదే అన్నట్లుగా ప్రభువా మనస్సును తీపించండి నాయనా. మందిర ప్రతిష్ట కొరకు మందిర నాయనా పనుల నిమిత్తం సహాయం చేస్తున్నటువంటి నాయనా ఆ కుమారుని జ్ఞాపకము చేసుకో తండ్రి.
ఆ కుమారుడు పక్షముగా ఘనమైన కార్యములు నీవు చేయి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పని చేసిన వారికి నీవు బాకీపడే దేవుడవు కాదు తండ్రి. అన్నియు నాయనా కుమారుడు చేస్తున్న సహాయము మరచిపోని దేవుడవని బహు విస్తారమైన దీవెనలతో నీవు నింపబోతున్నందుకు నీకు వందనాలు చేసేస్తున్నాము తండ్రి. నాయనా మేము మరచిపోయిన కుమారుడు నాయనా ఫోన్ చేసి ప్రభువా నీ మందిరం వరకు ప్రయాసపడుతున్నటువంటి నాయన ఆశను బట్టి తండ్రి ఆ కుమారుని నాయన రెండంతగా ఆత్మతో నింపివేసి ఆశీర్వదించమని. అలాగే ప్రభువా తండ్రి ఈ మందిరం తండ్రి ఈ చుట్టూ ప్రాంగణం చుట్టూ ఉన్న వారిని తండ్రికి వినిపించుకోండి, మరచుకోండి ప్రభువా. ఈ స్థలం అంతయు నాయన నీదే అయినట్లుగా ప్రభువా అయా ఈ స్థలం అంతయు మీరు ఆవరింపచేయమని అడుగుచున్నాము తండ్రి. దుష్టుడు నాయన వేసిన పన్నాగము తండ్రి ఎన్నో మారులు తండ్రి భయపెట్టిన వారు ప్రత్యక్ష సాక్ష్యములయ్యారు. దైవములు కూడా ప్రభువా నీ యొద్దకు వచ్చి సాక్షించినట్లుగా చేసుకునే గొప్ప దేవుడు కనుక ప్రభువా దుష్టుడు చేయి పనులను బట్టే నీ దైవ కార్యములను వెలుగులోనికి వచ్చును కనుక తండ్రి అయా అటు దుష్టుడి ద్వారానే తండ్రి నిన్ను బయలుపరుచుకున్నందుకు వందనాలు చేస్తూ ఉన్నాము. రాబో దినములలో తండ్రి ఈ స్థలం అంతయు తండ్రి నీ వెలుగుతో నింపివేసి ప్రభువా నీ ప్రశస్తతను ఈ స్థలంపై వీక్షిస్తూ ఉన్నందుకు వందనాలు చేస్తూ ఉన్నాము. అలాగే తండ్రి నీకను ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసేసి నాయన ఇదిగో తండ్రి ఈ దినము నాయన పుట్టిన రోజు దినములను జరుపుకొనిచున్న బిడ్డలను నాయన జ్ఞాపకం చేసి తండ్రి వారికి మరొక సంవత్సరం అనేది ఆ కిరీటంలో మీరు ఇచ్చారు తండ్రి మీకు వందనాలు చేస్తూ ఉన్నాము. నాయన జ్ఞానముతో నింపండి, పెద్దల భయంతో దేవుని దయతో నాయన ఎదిగింపచేసి బ్రతికింపచేయమని. అలాగే ప్రభువా మేఘనాలు కూడా జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలను కూడా నాయన ఆశీర్వదిస్తూ ఉండగా నీవు ఇచ్చిన దయా కిరీటంలో పెట్టేసి చేస్తూ ఉన్నాము. అలాగే ఆ బిడ్డకు కావలసిన ఆరోగ్యము తండ్రి నాయన నేను ఇచ్చినటువంటి నాయన ఫలమును బట్టి వందనాలు చేస్తూ ఉన్నాము. తల్లి నీ బిడ్డను నీరొక వరకు తండ్రి నాయన నీ సహాయం ఉంచండి, నీ కాపుదల ఉంచమని తండ్రి నాయన బిడ్డ ఏది కోరుకొచ్చుకున్నదో అది కలిగింప చేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అలాగే మరొక బిడ్డ తండ్రి నాయన మగ బిడ్డ కావాలని తండ్రి ప్రార్థించమని కోరింది ప్రభువా నాయన నీకు ఇష్టపడి చిత్తమైతే ఆ బిడ్డకి తండ్రి ముందు తండ్రి నాయన ఆడబిడ్డని ఇచ్చిన దేవుడు కుమారుడు కావాలని ఆశపడుతున్న బిడ్డకి తండ్రి కుమారులని తండ్రి పేరు మర్చిపోయాను జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనుషులు మరిచినా నీవు మరిచే దేవుడు కాదు కనుక ప్రభువా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే రత్నం గారి యొక్క తల్లి గారి విషయం ఏమైనా తండ్రి ఆరోగ్యం ఇచ్చావని నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. నాయన బిడ్డలకు నాయన రక్షణ వండి ప్రభువా అయా నాయన సత్యబాబు ప్రసాద్ జ్ఞాపకం చేసుకో తండ్రి మేలైన మార్గంలో నడిపించు రక్షణ భాగ్యం కలిగించేయమని. అలాగే తండ్రి నాయన ఉద్యోగముల కొరకు తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాము, అనేక దినముల నుండి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మా సమయమును కనుక తండ్రి ఏ సమయమందు నీవు దయచేసి దేవుడవై ఉన్నావో తండ్రి ఆ సమయమే నీకు నీ చిత్తములను విడిచిపెట్టుచు ఉన్నాము తండ్రి. అధికారుల మనసు మార్చు తండ్రి అయా నాయన జనవరి మాసంలో 31వ తారీఖు అయిపోతుందని నాయన చెప్పారు నాయన. జరగలేదు నీ చిత్తము కాదేమో తండ్రి నాయన కాలము ఆధితమవుచు ఉన్నది కనుక ప్రభువా నాయన విసుగుపడగా ప్రభువా విసుగగా ప్రార్థించు వారికి ప్రతిఫలము అధికముగా ఇస్తానని చెప్పావు తండ్రి. తెలియకనే ప్రభువా ఎందరో తండ్రి పొందుకోలేని స్థితిలో అందుకోలేని స్థితిలో జారిపోవచ్చు ఉండగా ప్రభువా
వారి అపరాధములను దయతో క్షమించు ప్రభువా. ఎందరి బిడ్డల కొరకు తండ్రి నాయన ఉద్యోగముల కొరకు మేము ప్రార్థించాము తండ్రి, ప్రయత్నిస్తూ ఉన్నాము తండ్రి. ఆ ప్రయత్నములను మీరు సఫలపరుస్తూ ఉన్నందుకు వందనాలు చేస్తూ ఉన్నాము నాయనా. త్వరలోనే తండ్రి బిడ్డలను తండ్రి ఉద్యోగస్తులుగా మారుతూ ఉన్నందుకు వందనాలు చేస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభా నీవు నీ చేతులకు సమర్పణ ఇంకా ప్రభా మరచిన గడిచిన ప్రతి అంశాన్ని కొరకు జ్ఞాపకం చేసుకోమని మీరే మహిమను పొందుకునమని మా ప్రభువును ప్రియరక్షకులను అయినటువంటి యేసు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ బిజినెస్ మహాసభలు పెట్టండి, యోగా జరుగుతులు పెట్టండి. నేను ఆ మహాసభలో పాల్గొందండి. వేసవి గ్రామాన్ని అప్లోడ్ చేసుకొని వేసేసారా నాయన తండ్రి ఖచ్చితంగా నాయన ఎంతో గొప్పగా మనసుకొని వేసేసారా నాయన పంచాయతీలు తండ్రి తోడు వేసేసారా. ఈ అవసరంలో అవసరాలను తెచ్చేసి నాయన తండ్రి త్వరగా తండ్రి కట్టుటప్పుడు సహాయం వేసేది నాయన తండ్రి బుద్ధిగానే తండ్రి అక్కడ ప్రతి ఒక్క తండ్రి నీ మందిరంలో నడుచుకుంటుంటే నీ దేవతలతో నీ దేవతలతో కాపాడు చెప్పేసి అనేక జనాంగం తండ్రి ఆ మందిరంలో వాడబడి తండ్రి నాయన బైబిల్ మందిరంలో వాడబడి తండ్రి నాయన మీ యొక్క నాయన తండ్రి పక్కడికి రామాంధ్రం నాయన తండ్రి ఆ మందిరం ఎంతో గొప్పగా రేపించుకుంటుంది కానీ నాయన తండ్రి ఎక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఆ మందిరంలో వాడబడి తండ్రి కృప నాయన తండ్రి వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఆ మందిరంలో ఎవరు ఏ మాట్లాడి అడుగుతున్నారు వారి అవసరాలను చర్చ నాయన ఆయన రంగంపేట గ్రామంలో నాయన తండ్రి ప్రార్థన సాధారణ అప్లం చేసుకుంటే నాయన తండ్రి ప్రార్థన సాధారణ ఎవరంతా చేసి మీకు స్థుతులు నాయన తండ్రి ఎందువల్ల ఎవరెవరు ఆలోచన వాళ్ళందరికీ తండ్రి మరణ తండ్రి వేసారు నీ మందిరంలో నడిపించినట్లు వేసేయాలని స్థుతులు స్తోత్రం నాయన తండ్రి కట్లు ఎప్పట్లో వేసేయాలని స్థుతులు స్తోత్రం నాయన సాధారణ మంత్రంలో విడుదల నుంచి వేసేయాలని స్తోత్రం
వచ్చే వారం మీ మహిళ నడుపుకోండి ఆయన ఎవరైతే ఈ మందిరంలో తండ్రి ఏడు వారి అవసరాలను ఆయన ప్రతి ఒక్కరు ఆయన మీ యొక్క ఆత్మపడిపోయిన ఆయన ఎవరైతే నావాలంటే ఈ మందిరంలో ఆయన చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దర్శనం చేసేది ఆయన తండ్రి ప్రార్థన సభలో అనేక జనాకాంక్షలతో ఆయన మలుచుకోవడం చేసేది ఆయన తండ్రి ఎందువల్ల రాధాపరచుకున్నాడు ఆయన మీరేంటంటే మరణానికి వారు అందరికీ తీర్చుకోవడం చేసేది ఆయన తండ్రి సాబడు కూడా మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఆయన ఆయన తండ్రి ఆ మందిరంలో ఏదైతే దేవానికి వందనములు నాయన తండ్రి ఆ మందిరం చుట్టుపక్కల వారందరినీ తండ్రి నీ మందిరంలో నిలుపుకోవడం చేసేది పిలుచుకోవడం చేసేది నాయన నీకు అనేక వందనములు ఆ మందిరంలో మీ ప్రతి ఒక్క ఏదైతే నాయన తండ్రి అనేక జనంలో తండ్రి వచ్చి దినంలో లేవనంటే చేసేది నాయన తండ్రి శుక్రవారం తండ్రి నాయన ఉపవాసాలు పెట్టుటకి నాయన ఇది దినమును మాకు తెలియపరచడం మా దైవం తెలియపరచ చేసేది నాయన నీకు వందనములు స్తోత్రములు నాయన విస్తరణ చేసేది నాయన తండ్రి నీకు వందనములు స్తోత్రములు నాయన తండ్రి ఆ మందిరంలో తండ్రి ఎవరైతే ఇది ఉన్నారో వారందరికీ తండ్రి వారి పరాలను చేసేది ఉద్యోగం లేని వారి ఉద్యోగం చేసేది స్తోత్రములు గర్భఫలం లేని వారి గర్భంలో చేసేది వందనములు స్తోత్రములు అప్పుడు ఊపిరి ఉన్నవారి ఆ ఊపిరి నుండి లేవనెత్త చేసేది వందనములు స్తోత్రములు ఆయన ఎక్కడ ఏ అవసరంతో ఏ పద్ధతులు చూస్తున్నారు వారి అడిగి ఏ పద్ధతులు తీసివేసి ఆయన ఈ చిన్న ప్రార్థన చేస్తున్నామని ప్రతినాడు ఆమె మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి నా యేసయ్యా ఇదిగో ప్రభువు ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ 7 ప్రార్థనలను దిగువచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయనా ఈ ప్రార్థన స్థానాన్ని కూడా తండ్రి మీరు మీ పరిశుద్ధులలో మీ దేవదూతలలో ప్రభువు ఆకాశం నుంచి ప్రభువాలను నీ గుడారాలకు దిగి వచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభువు మాతో పాటు ప్రభువు తండ్రి మీరు మీ పరిశుద్ధులు కూడా ప్రభువు నాయనా నేను స్తుతించుచూ ఉండగా తండ్రి మా విన్నపములను ఆలకించి నాయనా మాకు కార్యములు చేయించిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయనా నీవు ప్రభువు నా యేసయ్యా ఈ ప్రార్థన స్థానాన్ని బట్టి నాయనా మేము ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి నాయనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువు ఈ ప్రార్థన స్థానాన్ని ప్రభువు తండ్రి నాయనా ఏరియపేట మండలంలో ప్రభువు తండ్రి నాయనా మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువు నాయనా ఎన్ని నిమిత్తమైతే ప్రభువు తండ్రి ఈ ప్రార్థన స్థానాన్ని మీరు కట్టించుకుని వెళ్ళారు నైనా ప్రార్థన స్థానాన్ని ప్రభువు తండ్రి నైనా ఈ రంగంపేట మండలం అంతయు ప్రభువు తండ్రి
నైనా నీ మహిమాత్మకమైన ప్రభువా తండ్రి, నైనా ఈ ప్రార్థన స్థలాన్ని ఎదుర్కోమని అడుగుచున్నాము తండ్రి. అడుగుడి ఇవ్వబడునన్నాము తండ్రి. నైనా ఈ ప్రార్థన స్థలాన్ని ప్రభు ఈ గంగపేట మండలాలకు తండ్రి, నైనా ఈ రంగపేట మండలాలకు ప్రభు తండ్రి మీరు ఎదుర్కోండి అయ్యా. నైనా వందనములు స్తోత్రములు తండ్రి. నైనా ఈ ప్రార్థన స్థలాన్ని ప్రభు తండ్రి ఒక వెలుగుతో మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఈ ప్రార్థన స్థానంలో ప్రభు ఏదైనా దయచేసిన దేవుడు మనకు ప్రభు ఈ ప్రార్థన స్థానాన్ని బట్టి ప్రభు నైనా ఈ సేవకునికి ప్రభు నైనా 3 మైళ్ళను దయచేసిన దేవుడు అయ్యా. నైనా 3 మైళ్ళను తండ్రి ప్రభు నైనా మీరే వృద్ధి చేయమని అడుగుచున్నాము తండ్రి. ఆ 3 మైళ్ళను ప్రభు నీ మహిమాత్మకై ప్రభు తండ్రి. నైనా ప్రతి గ్రామంలో ప్రభు నైనా ఈ ప్రార్థన మందిరములను ప్రభు మీరు ఎత్తి చూపండి ప్రభు. బైబిల్ విషయంగా ప్రార్థన మందిరములను తండ్రి ఈ రంగపేట గ్రామాంతయు ప్రభు ప్రతి బిడ్డకు తెలుసుటకు తండ్రి నైనా మీరు సహాయం చేయండి ప్రభు. నైనా మేము ఎవరు రారా మీరు పిలుచుకోయ్యా తండ్రి. మీరు పిలిస్తే ప్రతి బిడ్డ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నీ దగ్గర భావించుకుని ప్రభు నైనా నిన్ను సృష్టించే భాగ్యములు తండ్రి. నైనా ఈ రంగపేట ప్రజలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నైనా ఎందరో బిడ్డలు తండ్రి వచ్చి ఉన్నారు ప్రభు తండ్రి. నైనా ఇప్పుడు ఏ నిమిత్తమైతే ప్రభు ఆ బిడ్డలు రాలేకపోవచ్చుకున్నారు ప్రభు. సమస్తమును ఎరిగిన దేవుడు అయ్యా. నువ్వు సమస్తమును చూచుచున్న దేవుడు తండ్రి. నైనా ఏ బిడ్డ నిమిత్తమైతే రాలేకపోవచ్చుకున్నదో తండ్రి ఆ బిడ్డల యొక్క ఇబ్బందులను తీసివేయండి ప్రభు. ఆ బిడ్డల యొక్క కట్టులను విప్పండి తండ్రి. నైనా నైనా బిడ్డలను సాధన బంధకముల నుంచి విడుదలని ప్రభు తండ్రి. నైనా తిరిగి మళ్ళీ నా ప్రభు ఈ ప్రార్థన స్థానాలకు వచ్చే భాగ్యం తండ్రి. నైనా బిడ్డలకు దయచేయమని అడుగుచున్నామయ్యా తండ్రి. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎందుకు రాలేకపోవచ్చుకున్నాను ప్రభు. రావాలనుకున్న ప్రభు తండ్రి ఏ ఆటంకములు పరిచుచున్నాను ప్రభు. ఆటలను ఆటంకములను తీసివేయండి ప్రభు. ఆటంకపరిచే వారి మనస్సు కలిగించండి ప్రభు. నీ కొరకు నా తండ్రి నైనా మంచి మాటలు చెప్పే బిడ్డలుగా మార్చుకోండి ప్రభు. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నైనా ప్రతి బిడ్డని ప్రభు నైనా మీరు తేరి చూచుచున్నారు తండ్రి. నైనా ప్రతి బిడ్డ హృదయం కదిలింపచేయండియా. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నైనా ఎందుకైతే ప్రభు తండ్రి నైనా సాధన బంధకములకు బందీ అయిపోవచ్చున్నారు ప్రభు. నైనా ఎందుకు నశించిపోవచ్చున్నారు తండ్రి. నైనా అటువంటి బిడ్డలను రక్షించుకో ప్రభు. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభు నీ కార్యము చూసి ఉన్నారు ప్రభు. నైనా నిన్ను మర్చిపోయి ఉన్నారు తండ్రి. నైనా ఆ బిడ్డలకు మళ్ళీ తెలియపరచయ్యా. నైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నైనా ప్రతి బిడ్డల దగ్గరికి వచ్చేటట్టు తండ్రి మీరే ఆ బిడ్డలకు మనసును కలిగింపచేయయ్యా. ఆ హృదయాలను కదిలింపచేయయ్యా. నైనా వందనములు స్తోత్రములు ప్రభు. ఈ ప్రార్థన స్థానం చుట్టూ ఉన్న నైనా ప్రజలను ప్రభు మీరు మార్చుకోండి ప్రభు. ఆ హృదయాలను నా తండ్రి తెరవండి ప్రభు. నైనా ఏ బిడ్డల కొరకు తండ్రి ఈ ప్రార్థన స్థానాన్ని నిర్ణయించుకున్నారు నైనా నా తండ్రి. నైనా ఈ ప్రార్థన స్థానం చుట్టూ ఉన్న గృహముల కొరకు ప్రభు. నైనా బిడ్డలు నా తండ్రి నీ వాక్యములు విని ప్రభు నిన్ను గ్రహించే భాగ్యములు తండ్రి. నైనా నీ చుట్టూ ఉన్న బిడ్డలను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. అలాగే తండ్రి పల్లగడి గ్రామము దివి ఆశీర్వదించండి. నైనా మహిమ మందిరములు తండ్రి మహిమ సంస్థ మందిరములు తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభు. ఏ బిడ్డల కొరకు అయితే ఏర్పాటు చేసుకున్నారు
నైనా ప్రతి బిడ్డ ప్రభువా నిన్ను స్తుతించుకునే భాగ్యం తండ్రి ఆ పల్లకడి గ్రామమునకు దయచేయ్యా నీ వైపైతే లేని బిడ్డలు ప్రభువా నీ బైబిల్ విషయం మందిరములకు నడిపించుకోండియా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నైనా నీ వైపైతే లేని బిడ్డలను ప్రభువా నీ బైబిల్ విషయం వారసులుగా తండ్రి మీరు నైనా రక్షణ భాగ్యం ఇచ్చి ప్రభువా ఆ బిడ్డలను నడిపించుకోండి ప్రభువా నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదాల దగ్గర తండ్రి నిన్ను చూసే భాగ్యం తండ్రి ఆ పక్కన గ్రామములకు దయచేయమని చూచున్నామయ్యా నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా అలాగే నా తండ్రి నైనా ఎల్లవేళ గ్రామము ప్రేమించి ప్రభువా నైనా మరణాత మహిమ మందిరము ఏర్పాటు చేయించున్నాము తండ్రి నైనా ఏర్పాటు తండ్రి ఏమి కావాలో ప్రభువా సమస్తము ఎరిగిన దేవుడవయ్యా నైనా నీవు నా తండ్రి మట్టి కావాలని అడగగా తండ్రి మట్టి దయచేస్తావయ్యా నైనా ఇసుక కావాలని అడిగితే ప్రభువా ఇసుకను దయచేస్తావు తండ్రి నైనా నా ప్రభువా ఇంకా నువ్వు ప్రభువా నైనా నీ పునాది కట్టక ప్రభువా వీటికి దయచేయ్యా నైనా నాకు వందనములు స్తోత్రములు ప్రభువా ఇంకా నువ్వు ప్రభువా కరెంటు దయచేయ్యా నైనా అలాగే ప్రభువా నైనా నీరు నా తండ్రి దయచేయ్యా నైనా అక్కడికి ఏ కావాలో ప్రభువా ఏ అవసరాలు ఉన్నాయో ప్రభువా అన్నీ సమకూర్చు ప్రభువా పని వారిని సమకూర్చు ప్రభువా పని చేసిన బిడ్డలను ఆశీర్వదించే ప్రభువా ఆ బిడ్డలు నమ్మకమైన బిడ్డలను పని చేయలేదు తండ్రి నైనా ఆ బిడ్డలను తండ్రి మానవులను దయచేయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నైనా నా తండ్రి ప్రతిష్ఠిత దినము ప్రభువా ఏ దినమునైనా ప్రతిష్ఠింప చేయాలో ప్రభువా మీరే ఏర్పాటు చేసుకోండియా మీ దర్శనం ద్వారా అటయను తారకులను తండ్రి మీరు బయలుపరచయ్యా నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నైనా నా తండ్రి బైబిల్ విషయం బలములు కావాలనుకున్న బిడ్డలను ప్రభువా నైనా మీరే నా తండ్రి త్వరగా కట్టించుకుంటూ ప్రభువా ఆ బిడ్డల మనసులో మారు ప్రభువా నైనా మీరే త్వరలోనే ప్రభువా ఆ మందిరంలో పూర్తి చేయ్యా ధనము లేకపోయిన ప్రభువా మీరు కట్టించయ్యా నా తండ్రి 3 మందిరంలో ఎలాగైతే కట్టినవో ప్రభువా అలాగే నా ప్రభువా ఆ 4 మందిరం కూడా ప్రభువా నీ దేవదూతలతో తండ్రి మీరు కట్టించుకుంటూ ప్రభువా ఆకాశపు పిల్లలు పట్టయ్యా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా ధనము లేకపోయిన ప్రభువా నీ బైబిల్ విషయం ప్రభువా నైనా నీ సేవకు దయచేస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభువా అలాగే నా ప్రభువా నైనా మందిరం తండ్రి పూర్తి చేయమని అడుగుచున్నామయ్యా తొందరగా పూర్తి చేయమని అడుగుచున్నాము తండ్రి నైనా ఆలస్యమైతే ప్రభువా నైనా నీ బిడ్డలైన వారు ప్రభువా వెనక్కి వెళ్ళిపోతున్నారు ప్రభువా అట్టి భాగ్యం కాదు ప్రభువా నీ దగ్గరికి వచ్చే భాగ్యం తండ్రి అయ్యా గ్రామ బిడ్డలను దయచేయమని అడుగుచున్నాము తండ్రి నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా మేమైతే కట్టలేమే ప్రభువా మీరైతే కట్టగలరు ప్రభువా మీరు తొందరగా కట్టగలరు ప్రభువా తండ్రి మీరు కట్టించుకుంటయ్యా మీరే మహిమపరచుకుంటయ్యా మీరే గర్వపరచుకుంటయ్యా నీ మహిమ ప్రభువా నైనా మందిరంలో కట్టించుకుంటూ ప్రభువా నా తండ్రి ప్రారంభ దినము తండ్రి మీరే ఏర్పాటు చేసుకోమని అడుగుచున్నాము తండ్రి నైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అడుగుడున్నావనుక ప్రభువా నీ మహిమ తండ్రి నీ కొరకు ప్రభువా నీ బిడ్డల కొరకు తండ్రి నైనా ఆ ప్రార్థన మందిరంలో కట్టమని అడుగుచున్నామయ్యా నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా అలాగే నా తండ్రి నైనా సామాన్య మందిరంలో తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా విశాలపరచండి ప్రభువా నా తండ్రి నీ చిత్తములో తండ్రి ఆ సమర్పణ మందిరంలో తండ్రి ఏమి జరగనయ్యున్నదో ప్రభువా ఎందరి బిడ్డల కొరకు ప్రభువా నా తండ్రి 7 రెట్లు ధ్యానం చేయాలని ప్రభువా మీరు బయలుపరిచాలని ప్రభువా మీరు 7 రెట్లు ధ్యానం జరిపించుకోండి ప్రభువా ఎప్పుడు జరిపించుకుంటున్నారో ప్రభువా మీ చిత్తములో జరిపించుకోండి ప్రభువా ధ్యానం తండ్రి మీరు ప్రభువా అక్కడ ప్రజలను నడిపించుకుంటాయా
ఆ గ్రామ ప్రజలను నడిపించుకుంటయ్యా, నీ వైపు తెలియని బిడ్డలను నడిపించుకుంటున్నావా, ఆ హృదయాలను కదిలింపచేయ్యా నాయన. ఏ బిడ్డల కొరకు ప్రభువా ఏడేళ్ళకి ధ్యానం చేయాలని ప్రభువా నువ్వు ఉద్దేశించావు కనుక ప్రభువా మీరు జరిపించుకోండి, మీరే మహిమపరచుకోండి, మీరే జనపరచుకోండి. నీ మహిమాత్మ తండ్రి ప్రతి బిడ్డకి ప్రభువా నీ ఏడేళ్ళకి ధ్యానం ప్రభువా వినిపింపచేయ్యా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అలా నా తండ్రి నేను ఉద్యోగముల కొరకు తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి నైనా మీరే ఉద్యోగములను ఇవ్వండి ప్రభువా. ఎందుకు ఆలస్యమవుతున్నదో కానీ ప్రభువా నీ చిత్తములో ఏమున్నదో ప్రభువా మాకైతే తెలియదు కానీ ప్రభువా అడుగుట పాపం ప్రభువా కార్యాలు చేయండి నీ వందన ప్రభువా. ఆ బిడ్డల పక్షము తండ్రి మీరు కార్యాలు చేయ్యా నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నైనా. అలాగే ప్రభువా ఈ దినమందు ప్రభువా పుట్టినరోజు జరుపుకుంటున్నా చిన్న బిడ్డలను పెద్దవారిని ప్రభువా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి బిడ్డకి ప్రభువా నీ ఆశీర్వాదాలను కుమ్మరించయ్యా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి నా తండ్రి రాకడ సభలు ప్రభువా 3 దినములు ప్రభువా నైనా జరిపించాలని ప్రభువా నీ సేవకునికి ప్రభువా ప్రేరేపించాలని తండ్రి నైనా నీ రాకడ సభలను ప్రభువా ప్రతి గ్రామమునకు తెలియపరచండి ప్రభువా. మీరు తెలియపరుస్తారు ప్రభువా. అలా తెలియపరచు ప్రభువా 3 దినములు ప్రభువా ఘనముగా జరిపించుకుంటయ్యా. నీ మహిమార్థంగా జరిపించుకుంటయ్యా నాయన. ఎప్పుడు జరిపించుకోవాలని ప్రభువా నీ ఉద్దేశంలో ఉన్నదో కనుక నీ సేవకుని పక్షంగా తండ్రి నైనా కార్యం జరిపించుకుంటున్నావు ప్రభువా నైనా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రతి గ్రామం నుంచి ప్రభువా నైనా వేలాది మంది వచ్చేటట్టు తండ్రి నైనా మీరే సహాయం చేయ్యా. దానికి కావలసిన ధనము సమకూర్చండి ప్రభువా. 3 దినములకు కావలసిన ధనము తండ్రి మీరు సమకూర్చుకుంటయ్యా నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ రాకడ సభల ద్వారా ప్రభువా అనేకమైన బిడ్డల ప్రభువా ఆ రాకడకు సిద్ధపడే భాగ్యం తండ్రి మీరు నా తండ్రి. ప్రతి బిడ్డకి దయచేయ్యా. ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి బిడ్డకి ప్రభువా ఆ రాకడకు సిద్ధపడే భాగ్యం తండ్రి. ప్రతి బిడ్డకి కళ్ళ చేయమని చూస్తున్నాము తండ్రి నాయనా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అలా ప్రభువా నీ సేవకుని ప్రేరేపించి ప్రభువా బహుబలముగా తండ్రి నైనా బిడ్డను వాడుకో ప్రభువా నడిపించుకో తండ్రి. నీ శక్తిని ప్రభువా నీ పదాన్ని ప్రభువా నీ పరిశుద్ధాత్మని తండ్రి నీ ఘనమైన రీతిలో ప్రభువా నీ రాకడ పర్యంతరం ప్రభువా ఆ బిడ్డలను ఘనంగా వాడుకో ప్రభువా. నీ సేవ కొరకే ప్రభువా నీ కొరకు చెప్పుటకు తండ్రి నా బిడ్డ యొక్క నోరు ప్రభువా మీ పేరు బోరగా వాడుకుని ప్రభువా నీ ఘనమైన వాక్యములను ప్రభువా ఆ బిడ్డకు అన్ని సమర్పించుకున్నామయ్యా. నైనా మరమైన మాటలను ప్రభువా మీరు అందిస్తే ప్రభువా ఆ బిడ్డ నా తండ్రి మాకు వినిపింపచేస్తాడయ్యా నా తండ్రి. నా తండ్రి ఆశీర్వాదం తండ్రి ఆ బిడ్డకు దయచేయమని చూస్తున్నాను తండ్రి నైనా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఎందరు బిడ్డలు నా తండ్రి నైనా స్వార్థంతో ప్రభువా ఆ బిడ్డపై ప్రభువా పన్నామలు చూస్తున్నాను తండ్రి. ఆయన నాటికి ప్రభువా మీ కంచిని వేరే ప్రభువా ఆ బిడ్డ చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ కాపుదల నిరాకరించడం ప్రభువా నీ ఘనమైన రీతిలో ప్రభువా నీ రైతంపేట మండలంలో తండ్రి ఆ బిడ్డను నిలబెట్టుకుని ప్రభువా నీ ఘనమైన రీతిలో ప్రభువా ప్రతి బిడ్డను నడిపించే భాగ్యం తండ్రి నీ కుమారుని దయచేయమని చూస్తున్నామయ్యా నైనా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నేనే నన్ను భయపడవాలి నైనా. నువ్వు సెలవిచ్చిన దేవుడు ప్రభువా నీవు ప్రభువా నైనా. ఈ రైతంపేట మండలంలో తండ్రి ఒంటరిగా ప్రభువా ఏ సహాయం లేని ప్రభువా నడుచుచున్నానయ్యా నైనా. మీరు తోడుగా ఉండి ప్రభువా ఆ బిడ్డను నడిపించుచున్నందుకు నీకు వందనాలయ్యా స్తోత్రములు ప్రభువా. సహకారం లేకపోయినప్పటికీ ప్రభువా నైనా నేను నా తండ్రి తోడై ఉండి ప్రభువా ఆ బిడ్డను ఘనంగా వాడుకుంటున్నావయ్యా నైనా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డని ప్రభువా రక్షించే భాగ్యం
తండ్రి. నీ సేవకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మేము అడిగితే ప్రతిదీ దయచేసిన దేవుడు ప్రభువా. ఈ ప్రార్థన మందిరములన్నీ ప్రభువా నీ ఘనమైన రీతిలో ప్రభువా మీరు ఎదుర్చుకుంటయ్యా నాయన మీరే వృద్ధి చేయయ్యా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలా తండ్రి ఈ ప్రార్థన స్థానంలో వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏమి కావాలని తండ్రి ప్రార్థన సహాయం కోరి ఉన్నారు ప్రభువా. ప్రతి బిడ్డకు మేము ప్రార్థించి ఉన్నాము తండ్రి. ప్రతి బిడ్డని ఆశీర్వదించి మహిమపరచుకోండి ప్రభువా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మరొకసారి ప్రభువా నీ పాదాలను పట్టుకుని నడుచుచున్నాము తండ్రి. ఈ ప్రార్థన స్థానాన్ని ప్రభువా వెలుగుతో నింపమని ప్రభువా అడుగుచున్నాము తండ్రి. సాధారణ బంధకములతో తండ్రి బంధించబడి ఉన్నది ప్రభువా. ఆ బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభువా నీ బంగారమైన కైచివేయి నన్ను ఈ ప్రార్థన సాధనకు ప్రభువా నీ దేవదూతల కావలచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరో బిడ్డలు ప్రభువా ఎన్నో పొందుకుని ఉన్నారు ప్రభువా. నాయన రోగములను తండ్రి మానుకుని ఉన్నారు ప్రభువా తండ్రి. నాయన రోగులను కట్టుకుని ఉన్నారు ప్రభువా. అటువంటి బిడ్డలు ప్రభువా నిన్ను మరిచి ఉన్నారు కనుక ప్రభువా ఆ బిడ్డల యొక్క కర్మలను తెచ్చి ప్రభువా తిరిగి నాయన దగ్గరకు వచ్చి ప్రభువా అనేక ఆశీర్వాదాలను పొందుకునే భాగ్యం తండ్రి. నాయన బిడ్డలను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ ప్రభువా నీ నామమును సృష్టించుకునే భాగ్యం నాయన ఈ రంగంపేట ప్రజలకు దయచేయండి నాయన అడుగుచున్నాము తండ్రి. నాయన తండ్రి ఇంకా ప్రభువా నేను ఏది మర్చిపోయాయో ప్రభువా అది నన్ను క్షమించి ప్రభువా నా ఇచ్చిన ప్రార్థనలు ఇచ్చమని నజరేయుడైన యేసయ్య నామమున బట్టి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మనకు
గదిలించిన కూడా వచ్చిన దీవించండి ఆశీర్వదించండి. ఎవరెవరి విషయంలో వస్తున్నారో ఉద్యోగం అన్ని ప్రార్థనలు నీ పాలించియున్నావు. అన్నిటిలో మహిమ అందుకున్నావు. అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవాదరి నీకు దినదినా స్తుతులు. దేవాదరి నీకు దినదినా స్తుతులు. మా విన్నపము విన్నా నాద సంస్తుతులు. మా విన్నపము విన్నా నాద సంస్తుతులు. మహోన్నతుడైన తండ్రి, నీ ప్రార్థన ఆలకించున్నారు, మా మనవులు విజ్ఞాపనలు ఆలకించున్నారు. ఆయన సమాధానకర్త, సమాధానిస్తున్న దేవాలయ నువ్వు జరగబోయే కార్యక్రమాలు వినండి. వాక్య ధ్యానంలో మీరు మాతో మాట్లాడారు. 7 గంటల ధ్యానంలో మా మధ్యకు వచ్చి మమ్మల్ని వెలిగిస్తున్నారు, వంశము నెరవేరుస్తున్నారు. యేసువారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. కూర్చుందాం.